ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మన టీబీఎఫ్ తెలుగు ఛానల్లో మీరు స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్ చూస్తారు. ఈరోజు మనకి సెప్టెంబర్ 6th సండే, లాస్ట్ 2 days నుండి స్టాక్ మార్కెట్ యాజ్ యూజువల్గా హాలిడేస్లో ఉంటాయి కదా. అండ్ రేపు మనకి మార్కెట్ ఓపెన్ అవుతుంది. అండ్ రేపు సెప్టెంబర్ 7th మండే రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏమి జరగబోతుందో తెలుసుకుందాం. కీ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి, మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉండబోతుంది, ఏ స్టాక్స్ని మనం హోల్డ్ చేసుకోవాలి, ఏ స్టాక్స్ ని సెల్ చేసుకోవాలి, ఈ రోజు మొత్తం అంటే ఈ వీక్ లో మొత్తం వచ్చిన హైలైట్ స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్ ఏంటి మీరందరూ తప్పకుండా తెలుసుకోవాల్సినవి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ మైల్స్టోన్ ని కంప్లీట్ చేసింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను మీకు ఇక్కడ ఈ సబ్స్క్రైబర్ బయటకి అయితే పెట్టట్లేదు. సో నేనైతే ఒక కొత్తగా ఇన్నోవేటివ్ గా స్టాక్ మార్కెట్ డైలీ న్యూస్ అప్డేట్స్ తీసుకొస్తాను. డైలీ 9 10 వస్తాయి. తప్పకుండా ఫాలో అయితే ఈ రోజు మొత్తం జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ వేట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ ఉంటాయని చెప్పి ఒక మంచి సజెషన్స్ మీకైతే వస్తుంది, ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విధంగా బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను ఏ చిన్న అప్డేట్ తీసుకొచ్చినా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇండి, మీరు ఇచ్చే లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇక ఇవాళ టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రేపు సెప్టెంబర్ 7th మండే రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, ట్రెండ్ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఈ వీక్ అనేది ఎక్కువగా బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ స్టాక్స్ మీద ఎక్కువ అప్డేట్స్ అయితే వచ్చాయి. టోటల్గా ఒక బేరిష్ మూమెంట్ అయితే ఉంది. సుప్రీంకోర్టు లోన్ రికవరీ అని చెప్పి అప్డేట్ వచ్చింది. టోటల్గా ఒక నెగిటివ్ ఇండికేషన్ క్లియర్గా కనబడుతుంది. నిఫ్టీ 50 అనేది 1.68% మనకైతే డిక్రీజ్ అయ్యి 11,333 దగ్గర అయితే క్లోజ్ అయితే అయింది. ఇక సెన్సెక్స్ కూడా 1.63 ఆల్మోస్ట్ సిమిలర్గా మనకైతే డిక్రీజ్ అయ్యి 38,357 దగ్గర అయితే క్లోజ్ అయితే అయ్యింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 2.21%, ఇదైతే కొంచెం ఎక్కువ డిక్రీజ్ అయ్యి 23,011 పాయింట్స్ దగ్గర మనకైతే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక నిఫ్టీ ఐటీ మనకైతే డేటా అయితే కనబడుతుంది. ఈ విధంగా అసలు మనకి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ కానీ చూసినట్లయితే రిలయన్స్ అయితే ఉంది ముందడుగులో. అయితే రిలయన్స్, వడాఫోన్ ఐడియా, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, భారతి ఇన్ఫ్రాటెల్ అయితే కనబడుతుంది. ఈ విధంగా మనకి టాప్ అంటే ఎక్కువ ఇవైతే కనబడుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి రిలయన్స్ అనేది ఎప్పుడో న్యూస్లో అయితే వస్తుంది. కాకపోతే రీసెంట్గా లాస్ట్ 1 week 2 week వడాఫోన్ ఐడియా మీద అయితే ఎక్కువ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ విధంగా ఇది ఎక్కువ మోస్ట్ యాక్టివ్ స్టాక్ అయితే ఇదైతే నిల్చోవడం అనేది జరిగింది. ఇక టాప్ గెయినర్స్ గురించి చూసినట్లయితే మారుతి సుజుకి టాప్ గెయినర్గా నిలిచింది. 1.66% అనేది గెయిన్ అవడం జరిగింది. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ 0.07% వరకు అయితే గెయిన్ అయింది. మీరు కానీ అబ్జర్వ్ చేస్తే జీ ఎంటర్టైన్మెంట్ లాస్ట్ 1 week నుండి మనకి ఫుల్ స్వింగ్లో అయితే ఉంది. అండ్ ఎంతో కొంత పాయింట్స్ అనేది మనకి గెయిన్ అయితే అవుతుంది. సో మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో కొంచెం కన్సిడర్ అయితే చేయండి. అండ్ ఎవరైతే ఇక్కడ చూసినట్లయితే టాప్ లోజర్స్ గా యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, జేఎస్ స్టీల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ మనకైతే కనబడుతున్నాయి. వీటిలో కూడా మనకి బ్యాంకింగ్ సెక్టర్ టాప్ లోజర్స్, ఒక ఫినాన్షియల్ స్టాక్స్ అనేవి మనకి బాగా లూజ్ అయితే అవుతున్నాయి. కమోడిటీ స్టాక్స్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. గోల్డ్ అనేది మీ అందరికి తెలుసు, ఇప్పుడు ప్రెసెంట్ లాసెస్లో అయితే ఉంది. ఒక టైం వరకు మనకి బాగా ప్రైస్ అయితే వెళ్ళింది. కాకపోతే ఇప్పుడు 0.13% వరకు అయితే డిక్రీస్ అవడం అనేది జరిగింది. ఇక సిల్వర్ ఏంటంటే లాస్ట్ 2-3 days నుండి, అండ్ లాస్ట్ 2 days హాలిడేస్, కాకపోతే ఒక లాస్ట్ మిడ్ వీక్ నుండి ఏంటంటే మనకైతే ప్రైస్ అనేది పెరుగుతైతే వస్తుంది. 0.51% అయితే పెరగడం అనేది జరిగింది. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా 4.63% వరకు అయితే డిక్రీస్ అయింది. న్యాచురల్ గ్యాస్ 3.02%. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కమోడిటీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్ గ్యాస్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ ఎసెన్షియల్ కాబట్టి ఇది మనకైతే కొంచెం మంచిగా అయితే చేంజ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా నెక్స్ట్ కరెన్సీస్ గురించి చూసినట్లయితే మనకి మార్కెట్లో యూఎస్డి కరెన్సీ అనేది మనకైతే 75 రూపీస్ 78 రూపీస్ వరకు అయితే టచ్ అయింది లాస్ట్ అంటే ఒక 1 week బిఫోర్. కాకపోతే లాస్ట్ 1 week నుండి తగ్గుతైతే వస్తుంది. సో బేరిష్ మూమెంట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి యూరోస్, ఇవన్నీ మనకి యూరోస్ కానీ మనకి ఇక్కడ ఇవన్నీ జపాన్, ఈ కరెన్సీ అని అయితే మనకి కొంచెం తగ్గడం అనేది జరిగింది. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ఈ కరెన్సీ మీద మీరైతే కొంచెం హోల్డ్ అయితే ఉండండి. దీని తర్వాత ఏమైనా మూమెంట్ వస్తే మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇప్పుడు నిఫ్టీ కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీకు కనబడుతుంది. నిఫ్టీలో సపోర్ట్ లెవెల్స్ మనకి 11,274 అండ్ 11,214 స్లైట్ డిఫరెన్స్లో అయితే ఉంది. అంటే ఇవైతే లో లెవెల్స్. నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఈ లో లెవెల్స్ ఎప్పుడైనా ఇది వస్తే మీరు కన్సిడర్ ఎప్పుడు చూసి పెట్టుకుంటా ఉండాలి. అండ్ అదే విధంగా కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ లెవెల్ కానీ మీకు కానీ రీచ్ అయితే మీరు కానీ సెల్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మెజారిటీ ఇలాగే జరుగుతుంటుంది. ఇక్కడ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ నుండి 11,422 అండ్ అదేవిధంగా 11,511
మధ్యన మనకైతే ఉంది. ఇక నిఫ్టీ బ్యాంక్ గురించి చూసినట్లయితే నిఫ్టీ బ్యాంక్ అనేది మనకి మళ్ళీ అయితే డిక్లైన్ అయితే అవుతుంది. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ అనేవి బాగా తగ్గుతున్నాయి. ఈ విధంగా 519 పాయింట్స్ ఆల్మోస్ట్ 2.21% అయితే మనకైతే తగ్గింది సెప్టెంబర్ 4th ఫ్రైడే రోజున. అండ్ దీనికి సపోర్ట్ లెవెల్ అనేది మనకి 22,794 అండ్ 22,576 మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కీ రెసిస్టెంట్ లెవెల్స్ కానీ చూసినట్లయితే దీనికి అండ్ మంచిగా అండ్ హై లెవెల్స్ చూసినట్లయితే 23,311 అండ్ 23,612 అయితే ఉంది. 300 ఆల్మోస్ట్ డిఫరెన్స్ అయితే ఉంది. ఈ పాయింట్స్ కానీ మనం కానీ అంత ఫేవర్ గానీ ఉంటే మనకైతే చాలా బాగుంటుంది. ఇక్కడ హై డెలివరీ పర్సంటేజ్ స్టాక్స్ గురించి చూసినట్లయితే ఇక్కడ చూడండి, హై పర్సంటేజ్ స్టాక్స్ అంటే ఏం లేదు, ఎక్కువ మంది ఏంటంటే ఈ స్టాక్స్కి అయితే ఇంతకుముందు డిపాజిట్ రేటింగ్స్ అన్ని స్టేబుల్గా అయితే ఉండేవి, కాకపోతే ఇప్పుడు నెగిటివ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ ఇదైతే మీకైతే పెద్ద గుడ్ న్యూస్. ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ అని చెప్పి ఇక్కడ చూడండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ కంపెనీకి ఇన్సెంటివ్స్ కింద ఒక స్పెషల్ ఒక ప్యాకేజ్ స్కీమ్ కింద ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేశారు 466.39 crores. ఈ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ సంబంధించిన ఎవరన్నా కానీ స్టాక్స్ కానీ రిలేటెడ్ కానీ తీసుకుంటే ఇక్కడ మీకైతే గుడ్ న్యూస్. ఇక్కడ చూడండి ఆఫ్ ద ఎలిజిబుల్ ఇన్సెంటివ్ ద కంపెనీ ఆల్రెడీ అకౌంటెడ్, అంటే కంపెనీ అనేది 128.93 crores వరకు అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. అంటే June 30th వరకు. ఇదైతే ఒక పెద్ద గుడ్ న్యూస్. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి మనకి జూబిలియంట్ ఇండస్ట్రీస్కి అప్రూవ్ అయితే అయింది. అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బిల్డ్ చేయడానికి నింబుట్ పూణే ప్లేస్లో. దీనికి 12.35 crore అండ్ ప్లాంట్ మెషినరీకి 0.95 crores అయితే కేటాయించడం అనేది జరిగింది. ఇక ఫైనల్ అప్డేట్ రెప్కో హోమ్ ఫైనాన్స్ లాస్ట్ కూడా మనకి ఈ వీడియో ఫైనాన్స్ న్యూస్ అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి క్వార్టర్ వన్ ప్రాఫిట్ 69 crores అయితే ఉంది. ప్రీవియస్ రిపోర్ట్ కానీ కంపేర్ చేస్తే 67 అయితే ఉంది. ఇప్పుడు ఒక 2 crores ప్రాఫిట్లు అయితే ఉన్నారు. అండ్ రెవెన్యూ కూడా చూడండి మనకి ఇక్కడ రెవెన్యూ అనేది 337 crores అయితే వచ్చింది. అదే ప్రీవియస్ ఇయర్లో 328 crores అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకైతే వచ్చింది. ఇదైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్లో ఉన్న న్యూస్ అయితే అప్డేట్స్ అయితే ఇవి. అండ్ మీరైతే క్లియర్గా చూసారు కదా ఏ స్టాక్స్ని హోల్డ్ చేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను, చాలా మంది ఏంటంటే బంధన్ బ్యాంక్ని షార్ట్ కవరింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఎక్కువ మంది ఏంటంటే మనకి దానికైతే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది, ప్రైస్ కూడా పెరిగిపోతుంది. అంటే గ్యాప్స్ అనేవి అయితే కవరేజ్ చేసేస్తున్నారు. ఈ విధంగా దానికి షార్ట్ కవరింగ్ అయితే ఏర్పడింది ఈ బ్యాంకింగ్ సెక్టర్లో న్యూస్ వల్ల. సో బంధన్ బ్యాంక్ షార్ట్ కవరింగ్ అయితే చేస్తున్నారు, మీరు తప్పకుండా నోట్ చేయాల్సిన విషయం. సో ఇవంటి మనకి ఓవరాల్గా లాస్ట్ వీక్ మొత్తం ఒక నెగిటివ్ ఇండికేషన్ అయితే మనకైతే ఉండడం జరిగింది. అండ్ రేపు ఎలా ఉందో అండ్ రేపైతే ఈ విధంగా ఉండబోతుందని చెప్పి నేను మీకు కొన్ని నిఫ్టీ సపోర్ట్ వాల్యూస్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ చూపించాను. ఒకసారి మీకు కావాలంటే వీడియోని బ్యాక్ వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్ సంబంధించిన టెర్మినాలజీ అన్ని నేర్చుకొని ఈ న్యూస్ అనేది అనలైజ్ చేసి నేనైతే ఫస్ట్ టైం మీకైతే ప్రజెంట్ చేస్తున్నాను. మీకు దీంట్లో కరెక్షన్స్ ఉంటే ప్లీజ్ నాకు లెట్ మీ అంటే కింద కమెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా ఇంప్రూవ్ చేస్తాను. అండ్ దీని మీద నా స్పెషల్గా వీడియో కావాలని చెప్పండి, రీసెర్చ్ చేసి ఒక 3 hours అయినా 4 hours అయినా మీకు ఖచ్చితంగా క్వాలిటీ వీడియోస్ అయితే తీసుకైతే వస్తాను. సో ఈ విధంగా మనకి స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్ రేపటికైతే ఉండబోతుంది. సో ఇంతనండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీరు ఎంతమంది షేర్ చేయగలుగుతారు అంతమంది షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళకి తెలుస్తుంది మన ఛానల్లో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వస్తున్నాయని చెప్పి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఫ్యూచర్లో రేపు ఇంకో స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్లో కలుస్తాను. బాయ్.